బీహార్లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకే 53.77% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా బెగుసరాయ్లో 59.82% పోలింగ్ నమోదైంది. ఇక ఆ తర్వాత ముజాఫర్పూర్లో 58.40, గోపాల్గంజ్లో 58.17, లఖీసరైలో 57.37% పోలింగ్ జరిగింది. ఇక అత్యల్పంగా పాట్నాలో 48.69% పోలింగ్ నమోదైనట్లుగా తెలిపింది ఎన్నికల సంఘం. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. బీహార్లో తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ సెగ్మెంట్లకైతే పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని తెలిపింది ఈసీ. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో పాటు 2 డిప్యూటీ సీఎంలు కూడా సామ్రాట్ చౌదరి, అదేవిధంగా విజయ్ కుమార్ సింహ పోటీలో ఉన్నారు. అలాగే 14 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఇవాళ 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ నడుస్తోంది. తొలి 4-5 గంటల్లోనే ప్రముఖులంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 42% వరకు పోలింగ్ అయితే నమోదైంది. ఇక మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. నక్సల్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకే ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మాధేపురా, సహర్సా, ఖగారియా, బెగుసరాయ్, ముంగేర్, లఖీసరాయ్, షేక్పూరా, నలంతా ఉన్నాయి. తొలి విడత పోలింగ్లో తేజస్వి యాదవ్ తో పాటుగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హలో బీహార్లో తొలి దశ పోలింగ్ జరుగుతున్న లఖీసరైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరోరియా గ్రామంలో డిప్యూటీ సీఎం బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సింహాను స్థానికులు అడ్డుకున్నారు. విజయ్ కుమార్ కాన్వాయ్పై చెప్పులు, ఆవు పేడ, కోడిగుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్ను చుట్టుముట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు తన కాన్వాయ్ను ఆర్జేడీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని ఆరోపించారు విజయ్ కుమార్ సిన్హా. తనను పోలింగ్ కేంద్రాలు సందర్శించనివ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఎన్డీఏ పాలనలో గూండాగిరి సాగదని, మీ ఛాతిపై నుంచి బుల్డోజర్లు నడుపుతాను అంటూ ఫైర్ అయ్యారు. తన కాన్వాయ్పై దాడి గురించి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు సిన్హా. ఇక దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక మరోవైపు విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై దాడి గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు. ये गुंडा राजद का है और सत्ता में आ रही एनडीए से छाती पर बुलडोजर चलेगा। ये गुंडा देख रहे हैं, गांव घूमने नहीं देगा उम्मीदवार। व्यक्ति जीत रहे हैं, विजय सिन्हा जीत रहा है। ये राजद का जादव
का गुंडा है राजद समाज का। अच्छे यादव लोग को भी नहीं वोट देने दिया और राजद का गुंडा राज कायम करना चाहता है। इन गुंडों के छाती पर बुलडोजर चलेगा। खोल के विजय सिन्हा उसके छाती पर चलाएगा। नहीं वोट देने दिया। मेरा पोलिंग एजेंट को सुबह ही 6:30 बजे लौटा दिया। अति पिछड़ा और दलित समुदाय का हमारा पोलिंग एजेंट था और इसका गुंडे देखिए, सत्ता में नहीं आया है तो ये गुंडे है।